ఈరోజు దేవుని వాక్య ధ్యానము మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు ధ్యానిద్దాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. దేవాది దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి అని. మరి ప్రతి విషయములోనూ దేవునికి నిత్యము మనము కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలని చెప్తూ ఉంది. అలా చేయుట దేవుని చిత్తమై ఉన్నది. అంటే ఏమిటంట? దేవుని చిత్తం ఎలా ఉన్నది? ఎడతెగక ప్రార్థన చేయాలని, నిత్యము దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని చిత్తముగా ఉన్నదని మానవుడు గ్రహించాలి. దేవాది దేవుడు చెప్పిన మాటను మనము తూచా తప్పకోకుండా ఉంటే దేవుని దృష్టిలో మనము ఆయన చిత్తమును నెరవేర్చిన వారిగా ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నిత్యము దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని కీర్తనల గ్రంథము సెలవిస్తూ ఉంది. నిత్యము సంతోషము నీలో ఉన్నట్లయితే, నిత్యము నీ ముఖము ఆనందముతో ఉన్నట్లయితే నీవు దేవుని సన్నిధిని నిత్యము గడుపుతున్నట్టు. ఈ లోకము ఇవ్వని సంతోషము దేవుని వాక్యములో ఉన్నది. ఆ వాక్యాన్ని నీవు జ్ఞాపకము చేసుకొని నీ హృదయాన్ని మార్చుకుంటే నీవు నిత్యము దేవునిలో సంతోషముగా ఉండగలుగుతావు. ఆయనలో ఉన్న ఆనందము, ఆయనలో ఉన్న సంతోషాన్ని మీరు అనుభవించాలంటే ఇప్పుడే, ఈ క్షణమే ప్రార్థించేవారిగా మారండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, సర్వమానవాళిని మీ చేతికి అప్పగిస్తున్నాం. నీ వాక్యమును జ్ఞాపకము చేసుకుని నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా మా యొక్క ముఖములో సంతోషము, ఆనందము ఉండులాగున ఎడతెగక ప్రార్థించేవారిగా, నిత్యము కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండుటే దేవుని చిత్తమని చెప్పిన వాక్య ప్రకారం జీవించే లక్షణములను ఈ వినుచున్న వారికి మాకును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.